పెహల్గాం ఉగ్రదాడిలో మరణించిన సోమిశెట్టి మధుసూదన్ కుటుంబానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పార్టీ తరపున 50 లక్షల రూపాయల ఆర్థిక సాయం ప్రకటించారు. ఈ నేపథ్యంలో మంత్రి కందుల దుర్గేష్ కావల్లోని మధుసూదన్ కుటుంబానికి 50 లక్షల రూపాయల చెక్కును అందించారు. విహారయాత్రకు కుటుంబంతో కశ్మీర్ వెళ్లిన సోమిశెట్టి మధుసూదన్ రావును ఉగ్రవాదులు హతమార్చినారని కూడా తెలిపారు. మంత్రి కందుల దుర్గేష్ కష్టపడి ఎదిగిన మధుసూదన్ ఆయన మరణంతో వారి కుటుంబం ఎంతో తల్లడిల్లిపోయిందన్నారు. నుదుటి తిలకం చెరిపిన ఉగ్రవాదుల మూలాలను చెరిపేవేసేలా ప్రధాని మోదీ ఆపరేషన్ సింధూర్తో వారికి ధీటైన జవాబిచ్చారని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ఆర్థిక సాయం ప్రకటించిన పవన్ కళ్యాణ్కి మధుసూదన్ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. 50 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి అందజేసి పోయిన ప్రాణాన్ని తిరిగి తీసుకురాలేకపోయినప్పటికీ కూడా వారికి ఆర్థికపరమైనటువంటి భరోసా కల్పించడానికి, దానికి మించి ఏదైనా ఇలాంటి కష్టాలు ఉన్నప్పుడు జనసేన అంతా పక్కన నిలబడుతుందని, ముఖ్యంగా ఆ కుటుంబానికి ఏ చిన్న అవసరం వచ్చినా కూడా జనసేన కుటుంబం ఆ ఆపద నుంచి వారిని బయటికి తీసుకురావడానికి ప్రయత్నిస్తుందనేటువంటి మాట చెప్పమని చెప్పి నన్ను, అదేవిధంగా అజయ్ గారు, మా టిట్కో చైర్మన్ గారు, మా ఇద్దరిని కూడా ఇక్కడ పంపడం జరిగింది. ఇవాళ కూడా పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా ఈ విషయాల్ని తలుచుకుని మీరు వెళ్ళండి అని చెప్పినప్పుడు కూడా ఆయన మొహంలో ప్రస్ఫుటంగా విషాద ఛాయలు కనబడ్డాయి. ఇవాళ ఒకటే నేను మనవి చేసేది, నిజమైనటువంటి మానవతావాది, దేశభక్తి నరనరాన్న నిండినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఎవరికి ఏ రకమైనటువంటి ఇబ్బంది వచ్చినప్పటికీ కూడా, అదే రైతులు కానివ్వండి, వారు ఆత్మహత్యలు చేసుకుంటే వారికి ₹1,00,000 చెప్పి ఇచ్చినటువంటి కార్యక్రమం, అదే విధంగా ఇవాళ దుర్మార్గుల చేతిలో బలైపోయినటువంటి మధుసూదన్ గారు